మౌళి టాలీవుడ్ లో పరిచయం అవసరం లేని పేరు. హీరోలతో సమానంగా ప్రేక్షకుల్లో క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు. తొలి చిత్రం స్టూడెంట్ నంబర్ 1 నుంచి మర్యాద రామన్న వరకు అపజయమన్నదే ఎరుగని దర్శక ధీరుడు తాజాగా ఈగ తెరకెక్కించాడు. వచ్చే నెల 6న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈగలు మనుషుల్ని గుర్తుపెట్టుకొని ప్లాన్ చేసి అటాక్ చేస్తాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా అనుకున్న ప్రకారం విడుదల కాకుండా వాయిదా పడుతున్న రాజమౌళి చిత్రం ఈగ. ఈ దర్శక ధీరుడి సినిమా అనగానే గతంలో ఓ అగ్ర కథానాయకుణ్ణి, భారీ డైలాగుల్ని ప్రేక్షకులు ఆశించేవారు. మగధీర తరువాత ఈ పరిస్థితి మారింది. సినిమాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ప్రేక్షకుల్ని ఆకట్టుకునే దర్శకుడిగా రాజమౌళి పేరు సంపాదించుకున్నాడు. అందుకే జక్కన్న ప్రేక్షకుల ముందుకు తెస్తున్న ఈగకు డిమాండ్ పెరిగింది. ఈగలో భారీ తారాగణమేమీ లేదు. కథానాయకుడు నాని కేవలం అరగంట మాత్రమే కనిపిస్తాడట. మిగతా సినిమా మొత్తం విలన్, సమంత, ఈగ కనిపిస్తారు. రెండు సంవత్సరాల నుంచి చూస్తున్నాను, పిచ్చోడ్లా తిరుగుతున్నావు. ఒక్కసారన్నా పట్టించుకుందా? మీ అందరికీ పెట్టి నాకు మాత్రమే పెట్టలేదంటే తనకి నేనెంత స్పెషల్ రా. కథ ముందే చెప్పేసిన ఈ దర్శకుడు ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేశాడు. సినిమాను యజ్ఞంలా భావించి తాను అనుకున్నట్లు వచ్చేందుకు ఎంత శ్రమకైనా ఓర్చే రాజమౌళి ఈగను అత్యంత ఆసక్తికరంగా మలచడానికి ఏ స్థాయి ప్రతిభ కనబరిచాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదేమో. బిందు జోలికి రావద్దు, చంపేస్తా. ఈగ కోసం కీరవాణి అందించిన స్వరాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈగ థీమ్ ట్రాక్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. ట్రైలర్స్ ను చూస్తుంటేనే సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందో అర్థమవుతోంది. ఫలితంగా సినిమా విజయం మీద కాదు, రాజమౌళి ఈగను ఎలా చూపించాడన్న విషయం మీదే అందరి దృష్టి ఉంది. దీనికి తోడు ఈగ పాత్రకు మన జక్కన్నే గొంతు ఇచ్చాడట. ఈగలు మనుషుల్ని గుర్తుపెట్టుకొని ప్లాన్ చేసి